కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ సారీ చెప్పడానికి నిరాకరించారు కమల్ హాసన్. తప్పుగా మాట్లాడలేదు, సారీ చెప్పలేను అన్నారు కమల్ హాసన్. తగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదన్నారు. సంచలన వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్. తగ్ లైఫ్ సినిమా విడుదలపై హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో పిటిషన్ వేశారు కమల్ హాసన్. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ఎలా అంటారు? మీరు చరిత్రకారులా అని ప్రశ్నించింది హైకోర్టు. క్షమాపణ చెబితే వివాదం సమసిపోతుందంది హైకోర్టు. అయితే కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలన్న కర్ణాటక ఫిలిం ఛాంబర్ కూడా హైకోర్టు విధంగానే కోరింది. అయితే క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు కమల్ హాసన్. తమిళం నుంచి కన్నడం పుట్టింది అన్న వ్యాఖ్యలపై కమల్ హాసన్ వెనక్కి తగ్గడం లేదు. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించినప్పటికీ వెనక్కి తగ్గలేదు కమల్ హాసన్. సారీ చెప్పే ప్రసక్తే లేదన్నారు. కర్ణాటకలో తగ్ లైఫ్ సినిమాను విడుదల చేయడం లేదన్నారు. కమల్ హాసన్ తీరుపై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు అడ్డంకులు తొలగించాలని హైకోర్టులో కమల్ హాసన్ వేసిన పిటిషన్ సందర్భంగా న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని మీరెలా అంటారని న్యాయస్థానం ప్రశ్నించింది. మీరు చరిత్రకారులా అని కమల్ను నిలదీసింది హైకోర్టు. క్షమాపణలు చెబితే వివాదం సమసిపోతుందని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ కమల్ హాసన్ సారీ చెప్పడానికి నిరాకరించారు. కర్ణాటక ప్రజల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం లేదనుకుంటే కోట్ల రూపాయల ఆదాయాన్ని మర్చిపోవాలని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. గతంలో సి రాజగోపాలాచారి ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు క్షమాపణలు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. కమల్ హాసన్ తీరుతో శివరాజ్ కుమార్ కూడా ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు తెలిపింది. భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం తగదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే తన వ్యాఖ్యలపై కమల్ హాసన్ మరోసారి వివరణ ఇస్తూ లేఖ విడుదల చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ కు కమల్ ఈ లేఖ రాశారు. సినిమానే తన భాష అని ఈ లేఖలో పేర్కొన్నారు. తనకు అన్ని భాషలపై అభిమానం ఉందని తెలిపారు. ప్రేమతోనే అలా వ్యాఖ్యానించినట్టు చెప్పారు. అయితే సినిమా ప్రజలను ఏకం చేస్తుందని నేను తప్పు చేయలేదు, సారీ చెప్పను. కర్ణాటకలో తగ్ లైఫ్ సినిమాను విడుదల చేయడం లేదు అని ఈ వివాదాన్ని మరింత పెంచారు కమల్ హాసన్.